యూపీ బాగ్పత్లోని లడ్డూ మహోత్సవంలో విషాదం చోటు చేసుకుంది. లడ్డూ మహోత్సవంలో ప్రమాదవశాత్తు వేదిక కూలిపోయింది. ఈ ప్రమాదంలో 7 మరణించగా 60 మందికి గాయాలయ్యాయి. లడ్డూల కోసం భక్తులు పోటీ పడడంతో ప్రమాదం జరిగింది. ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. బాగ్పత్ ఇన్సిడెంట్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి. చందు, ఉత్తరప్రదేశ్ లో భాగవత్ లో ఘోరం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ రోజు తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ఘటనతో ఒక్కసారి కూడా యూపీ సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యంగా అంటే జైనులకు సంబంధించినటువంటి ఒక పండుగ. ఈ పండుగ సందర్భంగా లడ్డూల పంపకం అన్నది కూడా వాళ్ళ యొక్క అంటే వారి యొక్క పద్ధతిలో ఒక పండుగ సందర్భంలో పంచేటటువంటి ఒక మహోత్సవం అని చెప్పవచ్చు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ వేడుక దాదాపు మనకు ఉత్తరప్రదేశ్ లోని భగవత్ అనేటువంటి పట్టణంలో ఈ వేడుక ప్రారంభమైంది. అయితే ముఖ్యంగా జైనులు ఎక్కువగా నివసించేటటువంటి ప్రాంతం ఇది. దాదాపు చాలా చారిత్రకమైనటువంటి స్థలం ఇది. బదౌత్ నగరం అన్నది గాంధీ రోడ్ లో ఉన్నటువంటి మనస్తంభ్ కాంప్లెక్స్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా అంటే ఒక ఏదైతే వేదిక నిర్మించారో ఆ వేదిక అంటే ఒక చెక్కలతో నిర్మించినటువంటి వేదిక కావడంతో దాని మీద చాలా మంది కూడా భక్తులందరూ కూడా పోటెత్తడంతో ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఉదయం 4 గంటలకు ప్రారంభమైనటువంటిది దాదాపు ఈ సంఘటన 5:30 గంటల సమయంలో అంటే భక్తుల రద్దీ పెరగడంతో ఒక్కసారిగా కూడా ఈ వేదిక మీదకి అందరూ చేరడంతో వేదిక కుప్పకూరడంతో ఆ వేదిక మీద ఆ క్షణంలో దాదాపు 50 మంది చిక్కుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇంకా కూడా సంఖ్య అంటే అప్పటి నుంచి కూడా వెంటనే ఏదైతే సంఘటన చోటు చేసుకున్న తర్వాత సహాయక చర్యల్ని కూడా చేపట్టడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే సెక్యూరిటీ వ్యవస్థ ఉందో అందరూ కూడా అక్కడ చిక్కుకున్నటువంటి వాళ్ళని బయటకు తీసేటటువంటి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు కూడా దాదాపు ఆ వేదిక చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 65 మంది భక్తులు ఆ యొక్క వేదిక కింద ఉండడము, తర్వాత దాని మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందులో అంటే ఏదైతే చెక్కపెట్టతో ఉన్నటువంటి ఏదైతే వేదిక ఉందో మొత్తం పడిపోవడంతో ఈ దుర్ఘటనలో అందరూ కూడా చిక్కుకున్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి బలగాలంతా కూడా సెక్యూరిటీ అంతా కూడా వాళ్ళని బయటకు తీసే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ ఘటనలో దాదాపు మనకు 7 మంది కూడా మరణించినట్లు కూడా తెలుస్తుంది. వెంటనే సహాయక చర్యలు ఎక్కడైతే సంఘటన జరిగిందో వెంటనే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పోర్ట్స్ అంతటిని కూడా అలర్ట్ చేయడము, తర్వాత అంబులెన్స్ ని అక్కడ ప్రదేశానికి పంపించడము, వెంటనే సహాయక చర్యలు అందించాలి అంటూ కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పడంతో కూడా అందరూ కూడా వీరికి అక్కడ నుంచి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్పిటల్స్ కి పంపించడం ఇదంతా కూడా జరుగుతుంది. అయితే ఈ సంఘటన ఏ విధంగా జరిగింది, దీని వెనకాల ఏదైనా కుట్ర కోణం ఉందా అన్నది మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ ఘటనలో దాదాపు ఇప్పటి వరకు కూడా మనకు అందుతున్న సమాచారం 7 మృతి చెందినట్లు తెలుస్తుంది. దాదాపు చాలా మందికి కూడా 30 మందికి కూడా గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. ఈ సంఖ్య మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. బట్ మనకు రేపు మౌని అమావాస్య కావడంతో కూడా కొంత ఇక్కడ భక్తి పార్వశ్యంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి యూపీ ఈ ప్రాంతాల్లో కూడా జైనులు ఎక్కువగా ఉండేటటువంటి గుడారాల్లో కూడా ఇటువంటి లడ్డూల మహోత్సవం కూడా ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈ మహోత్సవంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం అన్నది కూడా చాలా ఘోరమైనటువంటి సంఘటన అంటూ కూడా చాలా మంది కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు. చందు, రైట్, థ్యాంక్ యూ.